అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళి. పరీక్షలు, జీవితంలో పరీక్షలు, అది కూడా పసిమొగ్గల జీవితంలో పరీక్షలు. నేను మాట్లాడేది మొన్న జరిగిన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల గురించి. అదేంటండి పసిమొగ్గలేంటి పరీక్షలు ఏంటి అని మీరు ఆశ్చర్యపోవద్దు. నిజంగా ఆ వయసుకి వాళ్ళు రాసే పరీక్షలు చాలా బరువే. సంవత్సరం వరకు చదివినవి, ఆ చదివినవి గుర్తుపెట్టుకుని మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం, అందులో ఎటువంటి మార్కులు వస్తాయో తల్లిదండ్రుల యొక్క ప్రెజరు, టీచర్ల ప్రెజరు, అలాగే బంధువుల్లో మాట్లాడుకున్నటువంటి మాటల యొక్క ప్రెజరు అన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు పిల్లలు. నిజం చెప్పాలి అని అంటే వాళ్ళకి పరీక్షాకాలం అంటే పరీక్షాకాలం. రాత్రనక పగలనక అప్పటి వరకు చదివిన వాళ్ళు తిండి మానేసి ఎగ్జామ్స్ వస్తున్నాయంటే చాలా కష్టపడి చదువుతారు. ఎందుకనంటే అబ్బో నాకు ఇన్ని మార్కులు రావాలి, అన్ని మార్కులు రావాలి, ఇన్ని మార్కులు వస్తే ఆ కాలేజీలో సీట్ వస్తుంది, అన్ని మార్కులు వస్తే ఆ కాలేజీలో సీట్ వస్తుందని బయట చెప్పుకునే మాటలు కానివ్వండి, లేదా ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే మాటలు కానివ్వండి, ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకునేటువంటి తల్లిదండ్రులు చెప్పే మాటలు కానివ్వండి, ఇలా ఒకటి కాదు, పిల్లల మీద చాలా ప్రెజర్ ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది, స్టేటస్ అనమాట. ఒక బ్రాండ్లా తీసుకుంటారు. మా అబ్బాయి ఆ కాలేజీలో చదువుతున్నాడు, మా అబ్బాయి ఈ కాలేజీలో చదవకపోని లేదు అని అంటే ఆడు ఏదంటే కానివ్వండి, కానీ ఆ కాలేజీలో జాయిన్ చేస్తే ఒక రకమైన బ్రాండ్. మరి ఆ బ్రాండ్ ఉన్న కాలేజీలు ఊరుకుంటాయా? ఊరుకోకుండా ఏం చేస్తాయి, బాగా పట్టి సానబట్టి వాడిని కాస్త ప్రెజర్ ఎక్కువ ఇచ్చి కొన్ని ఎక్కువ మార్కులు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాయి. మరి కొన్ని సందర్భాల్లో ఈ పరీక్షలే పిల్లల ప్రాణాలు తీసుకునేటట్టు చేస్తున్నాయి. మరి ఇంత ప్రెజర్ ఎవరు తట్టుకుంటారు? నేను చదువుకునే రోజుల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసాము అని అంటే ఆ మార్కుల రిజల్ట్స్ చూసుకోవడానికి ఈవినింగ్ ఎడిషన్ ఒక పేపర్ వచ్చేది. ఆ పేపర్ కోసం పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళం అయితే పట్నం వరకు సైకిల్ మీద వెళ్ళి, ఆ రోజుల్లో 5 రూపాయల పేపర్ అది. ఆ పేపర్ ఈవినింగ్ ఎడిషన్ వస్తే ఆ 5 రూపాయల పేపర్ చూసుకుని అందులో మా నెంబర్ ఉందా లేదా చూసుకుని, నెంబర్ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అది కాదు కదా, మనకి ఆండ్రాయిడ్స్ వచ్చేసాయి. మరి అలాగే మొబైల్లో ఇలా హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి, అలాగే ర్యాంకులతో సహా వస్తున్నాయి. మరి ఈ ర్యాంకులతో టెక్నాలజీ ఎంత బాగా పెరిగిపోయిందో ప్రెజర్ కూడా అంతే బాగా ఉంటుంది. కాలేజెస్లో సీట్ రావాలంటే ఇన్ని మార్కులు రావాలి, అన్ని మార్కులు రావాలి. ఒక చిన్న మ్యాప్ లాంటిది ఉంటుందన్నమాట. ఆ మ్యాప్ ఏంటి అని అంటే నీకు 600కి 599 మార్కులు వచ్చాయనుకో, నువ్వు టాప్ అంటే 1 మార్కు లెస్ అంతే. అంటే 599 మార్కులకి అతను ఎంత కష్టపడి చదవాలి, ఎప్పటి నుంచి చదవాలి, ఎన్ని వదిలేసుకోవాలి, ఎంత కష్టపడాలి. అంటే వదిలేసుకోవడం అంటే మన రిలేటివ్స్లో ఫంక్షన్స్ ఉంటాయి, లేదు అని అంటే ఏదన్నా మంచి అకేషన్ జరగచ్చు, ఏదైనా జరగచ్చు. తల్లిదండ్రులు ఏమంటారా, ఎగ్జామ్స్ వస్తున్నాయి, నువ్వు ఇక్కడే ఉండవు, నువ్వు రావక్కర్లేదు, నువ్వు ఏం చేయక్కర్లేదు, ఇట్లాంటి ప్రెజర్స్. అలాగే తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు పిల్లల దగ్గర పెట్టుకుని, అరే మొన్న వాళ్ళ అబ్బాయికి అంట 600 వచ్చేసాయంట, ఆ అబ్బాయికి పలానా కాలేజీలో సీట్ వచ్చిందట, అలాంటి అదృష్టం వాళ్ళ నాన్నకు తప్ప మనకి ఏమన్నా ఉందేంటి, నాకు అలాంటి అదృష్టం లేదులే అంటే పిల్లల మనసులు నొచ్చుకోవడం, వాళ్ళు ఇంకా కష్టపడాలని చదవడం, చదివిన తర్వాత వాళ్ళకి 100కి 5 మార్కులు రావడం. ఎంత బాగా చదివినా 100కి 5 మార్కులు. మీరు అవాక్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్న వార్త అటువంటిది. విజయవాడలో రాజేశ్వరి అనే అమ్మాయికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి 530కి గాను 432 425 మార్కులు వచ్చాయట. కానీ ఇంగ్లీష్లో 5 మార్కులే వచ్చాయి. ఆ అమ్మాయి అవాక్ అయింది, ఇదేంటి నాకు 5 మార్కులు రావడం ఏంటి, నాకు ఇంకా ఎక్కువ మార్కులు రాలేదే, నేను బాగా రాయలే అనేసి ఆ అమ్మాయి ఆలోచించుకుని రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి అప్లై చేసుకుంటే వీటిల్లో ఈ తప్పులన్నీ బయటపడుతున్నాయి. రీకౌంటింగ్లో మళ్ళీ ఆ అమ్మాయికి 95 మార్కులు వచ్చాయి. ఆ అమ్మాయి షాక్. మరి ఈ పొరపాటు ఎవరిది? నిజంగా ఆ అమ్మాయి నాకు ఇన్ని మార్కులు తక్కువ రావడం ఏంటి, నేను ఫెయిల్ అయిపోయాను, నేను ఫెయిల్ అయిపోతే నా భవిష్యత్తు ఇంతేనా, నా తల్లిదండ్రుల దగ్గర నేను తలెత్తుకోగలనా అని ఇట్లా ప్రాణాల మీదకి తెచ్చుకునేవాళ్ళు, తల్లిదండ్రులకు దూరం అయిపోయేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం చూస్తున్నాం కదా, రోజు సోషల్ మీడియాలో ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయంటే ఎక్కడో దిక్కున ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. మరి ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేస్తుంది అంటే, ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామ్ ఫీజు కడతాం. ఆ ఫీజు ఎందుకు కడతావు? అక్కడ ఉన్నటువంటి ఖర్చులకి, ఇన్విజిలేటర్ ఖర్చును కానీ, ఇన్విజిలేషన్ కానివ్వండి, లేదా అక్కడ పరీక్షా కేంద్రాల ఖర్చు కానివ్వండి, వాట్ ఎవర్, అక్కడ ప్రభుత్వం మనకి ఆ పరీక్షా ఫీజు విధానాన్ని అందుకనే పెట్టింది. ఈ పరీక్షా ఫీజు విధానాన్ని మనం డబ్బులు చెల్లించి మనలో ఉన్నటువంటి ఆ ప్రాజ్ఞత, మనలో ఉన్నటువంటి ఆ తెలివితేటల్ని పరీక్ష ద్వారా మనం నెగ్గుకు రావాలని, అది మనం అచ్చ తెలుగులో మాట్లాడాలని అంటే మనం ఒక యుద్ధంలోకి వెళ్ళాలంటే ఒక ఎంట్రీ ఫీజు, ఆ ఎంట్రీ ఫీజు కట్టి మనం ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అక్కడ న్యాయాలు చూసేటటువంటి ఇంటర్మీడియట్ బోర్డు అంత అజాగ్రత్తగా ఉండడం వలన ఆ అమ్మాయికి 95 మార్కుల్లో 90 మార్కులు తీసేసి 5 మార్కులు మాత్రమే వేయడం జరిగిందట. అలా చేయడం వల్ల ఆ అమ్మాయి షాక్ అయింది.
కాస్త తెలివైన అమ్మాయి కాబట్టి నాకు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఇటువంటివన్నీ నేను పెట్టి నేను మార్కులు ఎక్కువ వస్తాయి నేను బాగా రాశానని కాస్త ధీమాగా ఉన్నటువంటి అమ్మాయి అయితే అలా చేసిందే, అమ్మాయికి 95 మార్కులు వచ్చాయి. కానీ అటువంటి ధీమా లేనటువంటి వాళ్ళు ఓహో నేను రాసినవన్నీ తప్పేమో, ఇదేంటి ఇలా అయిపోయింది, నేను ఎగ్జామ్కి ఫెయిల్ అయిపోయాను, మా నాన్న ఏమంటారు మా అమ్మ ఏమంటారు అని వాళ్ళు ఏదైనా చేసుకుంటే ఈ ఇంటర్మీడియట్ బోర్డు చేసినటువంటి తప్పుకి మళ్ళీ పిల్లల ప్రాణాలు తిరిగి వస్తాయా? అంటే పిల్లల ప్రాణాలంటే మీకు అంత అజాగ్రత్త? నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివిన సమయంలో ఒక అపోహ ఉండేది, ఏమండి దయచేసి మమ్మల్ని ఈ పరీక్షలో పాస్ చేయండి, నేను చాలా కష్టాల్లో ఉన్నానండి, ఇలాంటి పేపర్ల మీద రాసి వచ్చేవారు. కొన్ని అప్పుడు ఆ రోజుల్లో న్యూస్ పేపర్లో కూడా కటింగ్స్లో పడేవి, ఇంటర్మీడియట్ పిల్లలు ఎలా రాశారట, 10th క్లాస్ పిల్లలు ఎలా రాశారట, లేదా ఇన్విజిలేషన్కి వెళ్ళేటటువంటి మా లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటివన్నీ చూసి వాళ్ళు నవ్వుకునేవారు. కానీ ఇప్పుడు కాస్త కాలం మారింది, పిల్లల్లో అంత ఆలోచన పరిజ్ఞానం లేదు. అంటే ఒక 10 years బ్యాక్ లేదా ఒక 20 years బ్యాక్ ఇప్పటికీ చూస్తే పిల్లలు పెద్దలు స్ట్రెస్లోనే ఉండిపోతున్నారు. పిల్లలు మార్కుల్లో ఉండిపోతున్నారు, ప్రపంచ జ్ఞానం లేదు. తల్లిదండ్రులు కూడా అదే మార్కులు కొలమానం, ఆ కొలమానం ఉంటేనే ఒక స్ట్రాటజీ, ఆ కొలమానం ఉంటేనే ఒక మంచి సంఘంలో ఒక పరువు, ఆ కొలమానం ఉంటేనే కాలు ఎత్తుకు తిరగవచ్చు. ఇటువంటి అపోహల్లో బ్రతికేస్తున్నారు. మనకి మార్కులు కొలమానం కాదు, కొలమానం మార్కులు కాదు, పిల్లల జీవితాలు. ఈ జీవితాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళని మరింత మనం ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఎక్కడో చూశాను మొన్న పేపర్లో, అబ్బాయి 10th క్లాస్లో ఫెయిల్ అయిపోయాడు, వాళ్ళ తండ్రి గొండ కింద కొట్టేసి వాడిని బర్ర ఈడ్చేసి నేను ఇంత కష్టపడి చదివించాను, ఏం చేసావురా నువ్వు, నా కళలన్నీ కళ్ళలైపోయారా అని భారీ డైలాగులు చెప్పలేదు. ఒక నీట్గా ఒక కేక్ తీసుకొచ్చాడు, ఆ కేక్ అబ్బాయి ముందు పెట్టాడు, రేయ్ నువ్వు ఈ ఎగ్జామ్ పోతే పోయిందిరా, ఒక అనుభవం నేర్చుకున్నావు, నెక్స్ట్ టైం బెటర్ లక్, బ్రహ్మాండంగా ఎగ్జామ్ రాయి, నువ్వు ఏమి ఇబ్బందులు పడొద్దు. పేపర్లు కూడా ఆ తల్లిదండ్రుల యొక్క స్ట్రాటజీ చూసి అవక్కయ్యారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు కావాల్సిన మార్కులు, ఆ మార్కులు వాళ్ళకి ఒక కొలమానం, ఆ కొలమానంలో మార్కులు రాకపోతే అయ్యో మా ఓడు వెనకబడిపోయాడు, నేను వెనకబడిపోయాను, మా ఓడికి మార్కులు రాలేదు, సంఘంలో నేను ఎలా తలెత్తుకు తిరగాలి, మా ఓడికి మార్కులు లేదు, నలుగురిలో నేను కూర్చుని మార్కులు ఎన్ని వచ్చాయి అడిగితే నేను ఏం చెప్పాలి, ఇట్లాంటి అపోహల్లో బతికేస్తున్నారు. ఓకే, అదంతా ఒక విషయం పక్కన పెడతాం. వాళ్ళు అట్లా ఉంటే ఇంటర్మీడియట్ బోర్డు 5 మార్కులు వచ్చాయి, ఆ అమ్మాయికి 5 మార్కులు వేసి ఫెయిల్ అయిందని పంపించారు. ఆ అమ్మాయి నేను ఖచ్చితంగా రాశాను, నాకు 100% మార్కులు వస్తాయి, 90% మార్కులు వస్తాయి, నీకు ఏ విధమైన డౌట్ లేదు డాడీ, నాకు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ పెట్టించాను, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న రాజేశ్వరి అనే అమ్మాయి ఆ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేయించుకుంటే మిగిలిన వాళ్ళు కూడా విద్యార్థులు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చేయించుకుంటే అద్భుతమైన మార్కులు కనబడుతున్నాయి. 5 మార్కులు వచ్చిన అమ్మాయికి 95 మార్కులు వేసి పంపించారట. అంటే ముందు చేసింది తప్పు ఎవరిది? ఇంటర్మీడియట్ బోర్డుది. ఆ అమ్మాయి అజాగ్రత్తగా ఉండి అయ్యో నాకు ఇలా మార్కులు వచ్చేయండి, నేను చనిపోవడమే లేదు, నా ప్రాణాలు తీసుకోవడమే అని ఆ అమ్మాయి ఆలోచించుంటే తర్వాత వీళ్ళు తప్పు సరిదిద్దుకుని 95 మార్కులు వేస్తే అమ్మాయి వస్తుందా? ఇదే ప్రశ్న సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం ఎక్కడిది? పేపర్ వాల్యుయేషన్ చేసే ప్రతి లెక్చరర్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా మీ ఉద్యోగాలు మీరు చేయండి. ఇంటర్మీడియట్ బోర్డు తన నిర్లక్ష్యం అనేది ఎంత డొల్లతనం బయటపడుతుంది అని అంటే, రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి మళ్ళీ వేలకు వేలు డబ్బులు తగలేయాలి. ఒక్కొక్క సబ్జెక్ట్కి 1200 1300 ఉంటుంది. అంటే ముందు కట్టిన డబ్బులు గంగలో పోసిన పన్నీరే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ చేసిన తప్పుకి మళ్ళీ మనం డబ్బులు కట్టాలి. ఆ డబ్బులు కట్టి మళ్ళీ మనకి మార్కులు 95 మార్కులు వేస్తారు. మరి ముందు కట్టిన డబ్బులకి వాళ్ళు సరైన న్యాయం చేశారా? చేయలేదే. ఆ తప్పు ఎవరిది? బోర్డుదా? వాల్యుయేషన్ చేసిన లెక్చరర్దా? మరి పిల్లల భవిష్యత్తులు ఏమైపోతున్నాయి? ప్రాణాలు తీసుకుంటే సమాధానం ఎవరు చెప్తారు? సోషల్ మీడియాలో చెప్తాం, అయ్యో అబ్బబ్బా అమ్మాయి అలా చేసి ఉండకూడదే, ఎందుకు నెక్స్ట్ టైం ఉంది కదా అని ఒక్కొక్కరు మాట్లాడుతుంటారు. పిరికితనం అండి, ఏంటో పిల్లలు ఎలా తయారయ్యారు, పెద్ద పెద్ద బీరాలు పలుకుతుంటాం, ముదురు మాటలు. ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఎక్కడ కారణం ఉన్నదన్నది మనం వెతుక్కోవాలి. ఇంటర్మీడియట్ బోర్డే కొన్ని లక్షల జీవితాలు, కొన్ని కోట్ల జీవితాలు ఈ బోర్డు చేతిలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అంత జాగ్రత్తగా ఉండి పిల్లల యొక్క భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తుకి మార్గాలు వేసేటటువంటి ఒక అద్భుతమైన సంస్థ లేదా ఒక అద్భుతమైన బోర్డు. ఈ బోర్డు ఇటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే పిల్లలకి, వాళ్ళ బ్రతుకులకి, వాళ్ళ తల్లిదండ్రుల ప్రెస్టేజ్ ఇష్యూకి చాలా డ్యామేజ్ అవుతుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ పొరపాటు ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఎగ్జామ్కి వేలకు వేల రూపాయలు కడుతున్నాము, రూపాయలు కట్టిన తర్వాత దానికి సరైన న్యాయం బోర్డు చేయటం లేదు, మళ్ళా రీకౌంటింగు రీవెరిఫికేషను మళ్ళీ డబ్బులు కడుతున్నాము అంటే మనకి డబ్బులు ఎక్కువైపోయాయా
లేదు వీళ్ళకి మనం ఏమైనా రుణపడి ఉన్నావా ఏంటో అర్థం కావట్లేదు. అంటే దీనికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ముందు కట్టిన పరీక్షలకే న్యాయం జరగలేదు, అంటే ఆ డబ్బులకే న్యాయం జరగలేదు. జరగనప్పుడు ఆ డబ్బులు లాసే. ఇప్పుడు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి ఈ డబ్బులు లాసే. అంటే తప్పు ఎవరిది? ఇంటర్మీడియట్ బోర్డు తప్పెట్టుకుని మనం డబ్బులు ఎందుకు కట్టాలి? ఇటువంటి ప్రశ్నలన్నీ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. దీనికి సరైన సమాధానం మన విద్యాశాఖ మంత్రులు, గౌరవనీయులు మంత్రివర్యులు మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ తప్పులు జరిగాయి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అన్నది మనం సరిదిద్దుకుని ముందుకు వెళ్ళగలిగితే పిల్లలకు బంగారు భవిష్యత్తు మనం ఇవ్వడానికి ఉంటుంది. అటువంటి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.